మనం పోగొట్టుకున్న ఆస్తిని సంపాదించుకోవచ్చు. అలాగే మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా డాక్టర్ సలహాలతో మనం కొన్ని జాగ్రత్తలు పాటించగలిగితే తిరిగి పొందవచ్చు. కానీ మన జీవితంలో ఒక 3 విషయాలు కోల్పోతే అవి ఎప్పటికీ తిరిగి పొందలేం. ప్రపంచంలోని ఏ శక్తి కూడా వాటిని తిరిగి నీ దగ్గరికి తీసుకురాలేదు. అవి ఏంటి అంటే, మొదటిది మీపై గౌరవం, రెండవది మీపై నమ్మకం, మూడవది మీ సమయం. ఈ 3 విషయాలు ఒక్కసారి నీ నుండి చేజారిపోయాయంటే నువ్వు వాటిని తిరిగి పొందడం అనేది కష్టం. మనం ఇప్పుడు ఇక్కడ మాట్లాడే ఈ విషయాలు ఆలోచిస్తే నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నీకు మనసులో సహజంగానే ఇవేం పెద్ద విషయాలు కాదు అని అనిపించవచ్చు. కానీ మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆలోచించగలిగితే అవి మన జీవన గమనాన్ని మార్చేంత లోతైనవి, చాలా విలువైనవి. గౌరవం, నమ్మకం, సమయం, ఈ 3 ఒకే చెట్టుపై ఉన్న పక్షుల్లాంటివి. మనం మహావృక్షమైతే అవి ఆ చెట్టుపై వాలి ఆ చెట్టుకు అందాన్ని తీసుకొచ్చే పక్షుల్లాంటివి. కాబట్టి మనం ముందు సమయం గురించి మాట్లాడాలి అంటే గడియారంలోని ముళ్ళు ఎప్పటికీ ముందుకే కదులుతూ ఉంటుంది, కానీ ఒక సెకను కూడా అది వెనక్కి నడవదు. కాబట్టి మనం వృధా చేసే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం మన జీవితం నుండి శాశ్వతంగా దూరమైపోతుంది. అంటే నిన్న ఎలా ఉన్నా, నిన్న మనకు ఎలా గడిచినా ఆ నిన్నటిని మనం ఎప్పటికీ మార్చలేం. కానీ రేపటిని మాత్రం మనకు నచ్చినట్టు మార్చుకునే పూర్తి స్వేచ్ఛ మనకు ఉంది. కాబట్టి రేపటిని మార్చాలంటే నువ్వు ఈరోజు సమయానికి విలువని ఇవ్వాలి. ఎందుకంటే అది నీ జీవితంలోంచి ఒక్కసారి వెళ్ళిపోవడమే కానీ తిరిగి రావడం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు నీ సమయానికి విలువని ఇవ్వాలి. ఇక మనం రెండవదైన నమ్మకం గురించి మాట్లాడాలి అంటే అది ఒక వైట్ పేపర్ లాంటిది, అది తెల్ల పేపర్ లాంటిది. ఒక్కసారి మనం దాన్ని చేతితో ఇలా నలిపి పక్కన పాడేస్తే తిరిగి ఆ పేపర్ని ఎంత ప్రయత్నించినా నువ్వు మునుపటిలా మార్చలేవు. దానిపై ఎన్ని అక్షరాలను ఎంత అందంగా రాసినా ఆ పేపర్ మున్పటంత అందంగా కనిపించదు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నమ్మారంటే అది మీపై ఉన్న గౌరవం. వాళ్లకు మీపై ఉన్న గౌరవాన్ని, ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత నీదే. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలా బంధాలు, చాలా వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా కేవలం నమ్మకం అనే ఒకే మాట మీద నడుస్తున్నాయి. అది డబ్బు కంటే విలువైనది. ఇక మూడవదైన గౌరవం గురించి మాట్లాడుకోవాలి అంటే మనం ఒకరిని మనని గౌరవించమని అడిగితే వచ్చేది గౌరవం కాదు, అది మన ప్రవర్తన వల్ల సహజ సిద్ధంగా సంపాదించుకోవాలి. అలా మనం మన గౌరవాన్ని సంపాదించుకోవడానికి, మన గౌరవాన్ని పెంచుకోవడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. కానీ ఆ గౌరవాన్ని మనం కోల్పోవడానికి ఒక్క తప్పుడు మాట, ఒక్క తప్పుడు నిర్ణయం చాలు మన జీవితంలో మనపై ఉన్న పూర్తి గౌరవాన్ని మనం కోల్పోవడానికి. కాబట్టి మిత్రులారా, ఈ 3 విషయాలను ఒకే చెట్టుపై ఉన్న పక్షుల్లాంటివని ఎందుకన్నానంటే అవి మన దగ్గర ఉన్నంత వరకే మనవి. ఒక్కసారి కోల్పోతే వాటిని తిరిగి పొందడం కష్టం. పక్షులు కూడా చెట్టుపై ఉన్నంత వరకే ఆ చెట్టుకి అందం, అవి ఆ చెట్టువి. ఒక్కసారి ఆ పక్షులు ఎగిరిపోయాయంటే అవి ఎక్కడికి వెళతాయో, ఎక్కడికి వాలుతాయో, ఎప్పుడు వస్తాయో రావో కూడా మనం చెప్పలేం. ఇవి కూడా ఆ చెట్టుపై ఉండే పక్షుల్లాంటివే. కాబట్టి నీ దగ్గరున్న సమయాన్ని విలువైన పనుల కోసం ఉపయోగించుకో. ఎవరైనా మిమ్మల్ని నమ్మితే
వారి నమ్మకాన్ని నీ ప్రాణం కంటే ఎక్కువగా నిలబెట్టుకో. అలాగే ఎదుటివారికి గౌరవాన్ని ఇవ్వండి, మీ గౌరవాన్ని కాపాడుకోండి. గుర్తుంచుకోండి, ఇవి ఒక్కసారి పోతే తిరిగి మీ వద్దకి రావడం చాలా కష్టం.